హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నా పేరు తిరుపతి నాయక్. నా నెంబర్ 9603334682. ఫ్రెండ్స్, మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హోండా మొబిలియో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ బి వర్షన్. వెహికల్ వచ్చేసి డీజిల్ సెకండ్ ఓనర్ 1,17,000 మాత్రమే తిరిగింది. వెహికల్ ఒక్కసారి చూడండి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉంది. యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు, చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. కంటిన్యూ రండి. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హోండా మొబిలియో 1.5 లీటర్ డీజిల్ ఇంజను, సెకండ్ ఓనరు. మంచి పెద్ద ఫ్యామిలీకి అయితే 7 సీటర్ వెహికల్, మంచి మైలేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి బ్రోకెన్ ఉంది, చూసుకోవచ్చు. కంపెనీ గ్లాసే కానీ డ్యామేజ్ అయింది. సింగిల్ ఓనర్ ఉండే, ఇంతకుముందు డాక్టర్ యూజ్ చేసిండు. ఇది షోరూమ్ గ్లాసే ఉండే అప్పుడు. గ్లాస్ అయితే షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, కాకపోతే అది బ్రోకెన్ ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు. బ్యానెట్ పైన లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆప్రాన్స్ చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. ఆప్రాన్ సైడ్ కానీ మనకు ఫ్రంట్ బానట్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది, తక్కువ తిరిగింది. 7 సీటర్ వెహికల్. బానట్ నుంచి కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది, చూసుకోవచ్చు. ఆప్రాన్ సైడ్ కానీ ఏబిఎస్ యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్. ఆప్రాన్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్. 1.5 లీటర్ డీజిల్ ఇంజను, 20+ అయితే మైలేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, టైర్ చూసినట్టయితే మనకు టైర్లు 90% దగ్గర ఉంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి విత్ ఎలాయ్ వీల్స్. 2014 నుంచి వచ్చిన గ్లాసే ఉంది. ఇది కూడా అదే ఉంది. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్లు వచ్చేసి సెంట్రల్ లాక్ సిస్టము, సింగిల్ కీ అవైలబుల్లో ఉంది. వెహికల్లో స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. రీడింగ్ చూసినట్టయితే 1,17,283 కిలోమీటర్లు ఇప్పటి వరకు తిరిగింది. ఇది మైలేజ్ లోకల్ ఎంత వస్తుందంటే 18+ ఉంది ఫ్రెండ్స్. హైవేలో వచ్చేసి 20+ ఉంది. ఈ కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయరు, డాష్బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది, మంచి కూలింగ్ అయితే ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వెహికల్ ఉంటుంది. సీట్ కవర్లు 100కు 90% అయితే సీట్ కవర్లు ఉన్నాయి. ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది వేయించడం జరిగింది. సెంట్రల్ లాక్ సిస్టమ్ విత్ కీ, ఒకటి సింగిల్ కీ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా. వెహికల్లో రూఫ్ ఏసీ అనేది ఉంటుంది, సెంటర్ ఏసీ ఉంటుంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా 100కు 80% అయితే ఇంటీరియర్ ఉంది. మంచిగా ఒకసారి ఇంటీరియర్ వాష్ చేయించుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్ వచ్చేసి. సెవెన్ సీటరు ఫ్యామిలీకి కానీ ఏదైనా రెంటల్ పర్పస్ నడుపుకునే వాళ్ళకి కూడా బెస్ట్ పనిచేస్తుంది. బ్యాక్ టైర్ కూడా 90% దాకా ఉంది. ఫ్రెండ్స్, రూఫ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు డిక్కీలో కొద్దిగా కలర్ షేడ్ అయింది. ఈ చెట్టు కింద ఉంది, మొత్తం ఆకులు రాలి మొత్తం కలర్ షేడ్ అయింది. దానిపైన ఒక స్టిక్కర్ ఉండే, అది తీసేస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి. బ్యాక్ సైడ్ గ్లాస్ చూసినట్టయితే 2014లో వచ్చిన గ్లాసే ఉంది, విత్ డిఫోగర్ గ్లాస్ ఉంది. వైఫర్ కూడా ఉంది బ్యాక్ సైడ్. హోండా మొబిలియో వి వర్షన్, ఇది డీజిల్. మనకు 20+ అయితే మైలేజ్ ఉంటుంది హైవేలో. బూట్ స్పేస్ కూడా ఉంది మనకు లగేజ్ కోసం.
స్టెప్నీ టైరు 50% ఉంది ఫ్రెండ్స్. అండర్ బాడీ కింద కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. వీడియోలో మొత్తం క్లియర్గా చూసుకోండి. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్ వర్క్ అయితే ఏం లేదు. టైర్ కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి. డోర్లన్నీ రీప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ షోరూమ్ పీస్లే ఉన్నాయి. పిల్లర్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడవచ్చు, పిల్లర్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేవు. నాన్ యాక్సిడెంట్, కాకపోతే డిక్కీ పైన కలర్ షేడ్ అయింది, మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. సస్పెన్షన్లో కూడా ఎటువంటి వర్క్ కాలేదు, చూసుకోవచ్చు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి చూసుకోండి. మొత్తం వీడియోలో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలలో ఉంది. ఓకే, మా షాప్లో ఉంది. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హోండా మొబిలియో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఎంటీ గేర్ బాక్స్ అయితే ఉంటుంది, మాన్యువల్ గేర్ బాక్స్. వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు, 100% ఒరిజినల్ మీటర్ రీడింగ్ అయితే ఉంటుంది. 1,17,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి, ఏ బంపర్ అనేది రీప్లేస్మెంట్ లేదు. బ్యాక్ సైడ్ ఒక డోరు, బ్యాక్ డిక్కీ డోర్ వచ్చేసి కొద్దిగా కలర్ షేడింగ్ ఉంది. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇన్సూరెన్స్ 1 ఇయర్ వాలిడిటీ ఉంది. వెహికల్ వచ్చేసి 2014 ఆగస్టు 2029 వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. టైర్లు వచ్చేసి 90% ఉన్నాయి, స్టెప్ని 50% ఉన్నాయి. విత్ ఎలాయ్ వీల్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ ప్లేయర్, కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్, మాన్యువల్ గేర్ బాక్స్, ఎటువంటి నాయిస్ అయితే లేదు గేర్ బాక్స్లో. స్టీరింగ్ సస్పెన్షన్ ఎటువంటి వర్క్ లేదు. ఇంజన్ ఎక్దమ్ స్మూత్ అండ్ సైలెంట్, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి 7 సీటరు, ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకు. నెంబర్ వచ్చేసి 7799 ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది. ఓనర్ వచ్చేసి ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ వెహికల్. అండ్ ఈ వెహికల్ తీసేసి చిన్న వెహికల్ తీసుకుంటారట. 7 సీటర్ వెహికల్ వద్దని చిన్న వెహికల్ కోసం అయితే ఆలోచన చేస్తుంటే అందుకనే వెహికల్ అమ్మడం జరుగుతుంది. దీని నుంచి వేరే కారణాలు లేదు. వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ స్టేట్ జగిత్యాల భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్లో అయితే ఉంటుంది. మీరు వచ్చే ముందు నా నెంబర్కి కాల్ చేయండి. హోండా మొబిలియో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఎంటీ మాన్యువల్ గేర్ బాక్స్. 2014 ఆగస్టు 2029 వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది. టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి. ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. సింగిల్ కీ అవైలబుల్లో ఉంది. వెహికల్ వచ్చేసి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే జగిత్యాల అవైలబుల్ ఉంటుంది. మీరు వచ్చే ముందు నా నెంబర్కి కాల్ చేసి రావచ్చు. వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే నాకు తెలిసి 7,30,000 చెప్తున్నారు, కానీ 7,20,000 లోపు అయితే మాట్లాడవచ్చు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి, డిక్కీ అంతా చూపించిన నేను ఓనర్కి అయితే. చిన్న చిన్న స్క్రాచెస్ అవి ఉన్నాయి, చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకోవాలంటే ఖర్చు ఉందంటే సరే పర్లేదు, దాన్ని బట్టి చూద్దాం అని చెప్పి 4,20,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. మాకు కమిషన్ ద్వారా ఈ వెహికల్ అన్ని డీల్ చేస్తున్నాం సార్. వెహికల్ ఒక డీల్ అయితే మాకు 10,000 కమిషన్ ఉంటుంది. మీరు వచ్చి చూసి మాట్లాడుకోండి, దాని మీదకి వెళ్ళి ఫైనల్ అనేది చేసుకోండి. ఒకవేళ వెహికల్ మా తరపున పోతే మాత్రం 10,000 కమిషన్ తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.